ఉన్నది. ఇక విచారణ మాసం అంటూ 5న కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్ అంటూ 6న ఈటెల రాజేందర్, 9న హరీష్ రావు, 5న ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తున్న సిట్టు, ఫార్ములా ఈ కేసు రేసులో కూడా కేటీఆర్ విచారణ సైతం ఈ నెలలంటూ మనకు వార్త కనిపిస్తుంది. రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరంగా మారిన 3 అంశాల్లో బీఆర్ఎస్కు చెందిన 3 కీలక నేతలు ఈ నెలలో విచారణను ఎదుర్కొన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ కార్ రేస్ అంశాల్లో ప్రభుత్వం తరపున విచారణ జరగనుంది. కాళేశ్వరం అంశంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణను ఎదుర్కొన్నారు. దీంతో జూన్ను ఎంక్వైరీ మాసంగా వర్ణిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్పై ఉత్కంఠనంట. సీఎం కేసీఆర్, ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నప్పుడే పలువురు ఫోన్లు ట్యాప్ చేశారని వార్త. ఇక కమిషన్ ఎదుట కేసీఆర్ కాళేశ్వరం విచారణలో భాగంగా ఈ నెలలోని 3 కీలక వ్యక్తుల నుంచి కమిషన్ సమాచారాన్ని సేకరించనున్నది. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ సూచించింది. ఈ నెల 6న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, 9న మాజీ మంత్రి హరీష్ రావులు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ 3 కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కీలక హోదాలో ఉన్నారు. దీంతో వారి పాత్రపై విచారణ చేయనున్నారు. కాగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కొన్న అధికారులు మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. దీంతో కమిషన్ ఎదుట తొలిసారిగా ఆయన్ని హాజరవుతున్నందున కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. మొన్ననే కవితక్క చెప్పింది, కేటీఆర్ మరి ఈడీ ఏసీబీకి సంబంధించి ఏదైతే ఫార్ములా ఈ రేసులో నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన విచారణకు హాజరవుతే పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు మరి కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు స్పందిస్తలేరని మొన్ననే కవితక్క అన్నది. మరి ఇలా 5వ తారీఖు నాడు ఆయన కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందర హాజరు కాబోతా ఉన్నాడు. మరి ఆ రోజు ఎటువంటి నిరసనలు ఉంటాయి, ఎటువంటి ఆందోళనలు ఉంటాయి తెలియదు. కానీ మరి కేసీఆర్ అయితే వెల్ ప్రిపేర్డ్గానే కమిషన్ ముందుకు పోతా ఉన్నాడట. గతంలో విచారించినటువంటి అధికారుల నుంచి కొంత సమాచారాన్ని తీసుకొని మరి న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకొని మరి కాళేశ్వరం కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు ఎట్లా సమాధానం చెప్పాలి, ఎటువంటి వ్యూహాత్మకంగా మరి ఆ కమిషన్ విచారణను ఎదుర్కోవాలని ఇక్కడ హరీష్ రావుకు చెప్తూనే ఇక కేసీఆర్ కూడా వెల్ ప్రిపేర్డ్ అయ్యే కమిషన్ ముందుకు పోతా ఉన్నాడట. సో దీనికి తోడు అదే 5వ తారీఖు నాడు సిట్ ముందర మాజీ ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో, సో మాజీ ప్రభాకర్ రావు ఏదైతే ఫార్ములాకు సంబంధించి కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ ఎస్ఐబి అనుకుంటా, సో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాడు హరీష్ రావు, ఈటెల, కేటీఆర్. వీళ్ళందరూ కూడా ఈ నలుగురు 5 మంది అవుతారు కేసీఆర్తో కలిపి. ఈ 5 మంది కూడా మరి జూన్ 5న కొంతమంది ఇక్కడ చూడండి, కేసీఆర్తో పాటు ఈటెల 6వ తారీఖున, హరీష్ రావు 9వ తారీఖున, ప్రభాకర్ రావు 5వ తారీఖున, ఈయన కేటీఆర్ డేట్ ఫిక్స్ కాలేదు, ఈయన కూడా కేసీఆర్ 5వ తారీఖున. ఇట్లా ఇద్దరు కూడా కీలకమైనటువంటి అంశం. ఒకటి ప్రభాకర్ రావు 5వ తారీఖు నాడు విచారణకు పోతున్నాడు సిట్ ముందర, ఇటు కేసీఆర్ కూడా 5వ తారీఖు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు పోతున్నాడు. ఇద్దరు కూడా మరి 5వ తారీఖున మరి ఇంట్రెస్టింగ్ టాపిక్, ఒకటి ఫోన్ ట్యాపింగ్ చాలా ఇంట్రెస్టింగే, కాళేశ్వరం కమిషన్ కూడా చాలా ఇంట్రెస్టింగే. ఈ 2 అంశాల మీద ఇటు కమిషన్ ఏమో కాళేశ్వరం మీద విచారణ కొనసాగిస్తే అటు ఫోన్ ట్యాపింగ్ మీద సిట్టు విచారణ కొనసాగిస్తుంది. ఈ 2 అంశాలు ఆ రోజు ఏం జరగబోతుంది. ఇక ఈ 2 ఇట్లుంటే 6వ తారీఖున తెల్లారి మళ్ళీ ఈటెల రాజేందర్ పోవాలి విచారణకు, ఇక 9న మళ్ళీ హరీష్ రావు పోవాలి. ఈయన ఏసీబీ ముందుకు, ఈయన కూడా ఇప్పటికే ఎవరికి కేటీఆర్కు నోటీసులు వచ్చినాయి కాబట్టి కేటీఆర్ ఫార్ములా ఈ రేసు విషయంలో మరి విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా మొత్తము ఈ జూన్ నెల అంతా కూడా మరి విచారణ మాసంగా రాజకీయ సర్కిల్లో చర్చ జరుగుతుందని ఇక్కడ రాసిరు కాబట్టి సో చూద్దాం. ఏదేమైనప్పటికీ మాత్రం నాకైతే పెద్దగా కేసీఆర్ ఏదో ఇబ్బంది పడతాడు ఈ విచారణలో, కేసీఆర్ ఏదో మరి ఇరకాటంలో పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే కమిషన్ అన్నట్టుగా నాకు అనిపించట్లే. సో కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఉంటాడు. కేసీఆర్ని గతంలో చాలా దగ్గరగా చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెచ్చినటువంటి కేసీఆర్ అంత ఈజీగా విచారణ ముంగల మరి దొరికిపోయే ఛాన్స్ లేదన్నటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి చూడాలి 5న విచారణకు హాజరైతే ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఎట్లా సమాధానం చెప్తాడు, ఏం జరుగుతుంది అనేది 5వ తారీఖు దాకా మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా 5న మాత్రం ఇక 5 మంది 5వ తారీఖున 5 మందికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. ఇక నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో పెద్దగా మనకు హైలైట్గా ఉన్న వార్తలు ఏం కనబడతలేవు. కేటీఆర్ డల్లాస్కు సంబంధించినటువంటి వార్తలే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక మనం పెట్టినటువంటి పోల్ ఒకసారి చూస్తే పోల్ ఎక్కడ పోల్ ఒకటి పెట్టినాం కదా,
పోల్ ఒకటి పెట్టినాం. అద్దంకి విజయశాంతి ఇద్దరిలో మంత్రి పదవికి ఎవరికి ఇవ్వాలంటే అద్దంకి దయాకర్కి అనేది క్లియర్గా చాలామంది పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. కామెంట్ కూడా పెట్టిదిగా చాలామంది. దయాకర్ రియల్ లీడర్, సిన్సియర్ వర్కింగ్ రైట్ ఫ్రమ్ స్టేట్ విత్ కాంగ్రెస్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మినిస్టర్ అంటూ ఒక ఆయన అద్దంకి దయాకర్కి మినిస్టర్ ఇవ్వాలంటూ కామెంట్ పెట్టిండు. ఇంకా ఎవరు లేరా అని ఇంకొక ఆయన పెట్టిండు. ఇద్దరు వేస్ట్ అని ఇంకో ఆయన పెట్టిండు. మీరు ఎవరికి ఇచ్చినా పాలన ఉండదు ఏముండదు అని ఒక ఆయన పెట్టిండు. ఇక అగ్రీ నాట్ ఫర్ బోత్ అంటూ ఇంకొక ఆయన పెట్టిండు. సో ఇట్లా ఎవరికి వాళ్ళు తెలంగాణ ప్రజలు రియాక్ట్ అవుతున్నారు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి.